జరిగిన దానికి సంబంధం ఏంటి? ఏదోలాగా ఈ ఎంగేజ్మెంట్ ఆపేయాలని కోరుకున్నారు కదా మీరందరూ. అందుకే మీరందరూ నేను పిలవకపోయినా ఒకరి తర్వాత ఒకరు నా ఇంటికొచ్చారు. ఈ వారాహిని జాలిగా మా అల్లుడి ముందు నిలబెట్టారు. వారాహిని ఇష్టపడ్డ మనిషికి కళ్ళ ముందు తను జీవం లేని దానిలా కనపడుతూ ఉంటే జాలి వచ్చేసింది ఆయనకి. అందుకే చివరి క్షణంలో ఆయన మనసు మారిపోయింది. ఇప్పుడు వారాహినే చేసుకుంటానంటున్నాడు. మీరే చేశారు ఇదంతా. మీరంతా కలిసి నా కూతురు ఎంగేజ్మెంట్ చెడగొట్టారు. అరుంధతి, ఒక్క నిమిషం, నాకొక్క నిమిషం టైం ఇవ్వు. నేనిదంతా సరిచేస్తాను. చరణ్ని ఈ నిశ్చితార్థం చేసుకునేలా ఒప్పిస్తాను. ఒప్పిస్తావు? ఎలా ఒప్పిస్తావు? చరణ్ అంతా ఖరాఖండిగా ఈ పెళ్లి చేసుకోను అని చెప్పేశాక ఎలా ఒప్పిస్తావు? ఒప్పిస్తాను, ఒప్పిస్తాను అరుంధతి, నేను ఒప్పిస్తాను. చరణ్ బాబు, మీరిలా అనడం భావ్యం కాదు. మీరు చేసిన పని వల్ల ఓ ఆడపిల్ల జీవితం నాశనమైపోతుంది. ఇంకో ఆడపిల్ల చెయ్యని తప్పుకి దారుణమైన నిందని మొయ్యాల్సొస్తుంది. ఇంకో పక్క మా కుటుంబం మొత్తానికి శిక్ష పడుతుంది. వద్దు బాబు, మీరిలా మాట్లాడొద్దు, ఇలా అడ్డం తిరగద్దు. దయచేసి ఈ నిశ్చితార్థం చేసుకోండి. ఇప్పటికీ ఉన్నవి చాలు. ఇంకా మా కుటుంబాల మధ్య అగాధాలు పెంచకండి. దయచేసి కూర్చోండి, పీటల మీద కూర్చోండి. ఈ నిశ్చితార్థం చేసుకోండి. చాలా ఆపండి, చాలా ఆపండి. అసలేంటండి మీరు చెప్పేది? అరుంధతి గారి ముందు మీ కుటుంబం చెడు అయిపోతుందని నేను ఇప్పుడు ఆవిడ కూతుర్ని చేసుకోవాలా? అంటే జీవితాంతం నా మనసుని చంపుకొని నేను రేఖతో కాపురం చేయాలా? అంటే మీరు అరుంధతి గారి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటారా? సారీ, కుదరదు. నేను వారాహిని చేసుకుంటాను.